కనుక మానవత్వము ప్రకృతికి అంగము. Humanity is the limb to the nature. ఈ ప్రకృతి పరమాత్మకు అంగము. This nature is the limb of కనుక God. ప్రపంచంలో ఎక్కడ చూచినప్పటికీ అంగీభావ సంబంధమైనటువంటిది సాక్షాత్కరిస్తుండాలి. So wherever you see there is this kind of relationship between the limb and the body. కనుక అంత సంబంధము అంగములతో కూడి ఉంటుండాలి. So there is this kind of relationship between the దేశానికి ఎక్కడ అవకాశం ఉంటుండాలి. Then where is the scope for hatred? కనుక ఇదంతా ఒక బ్రహ్మాండము. The entire thing is universe. ఈ బ్రహ్మాండమే విశ్వ విరాట స్వరూపము. This is the very form of Vishnu. ఈ విరాట స్వరూపంలో అందరూ ఒక భాగములే. In cosmic form we are a part in ఒక చిన్న ఉదాహరణము. A small example. నేను ఏమీ తెలియనటువంటి మూర్ఖుడను, I don't know anything, I'm a fool. నేను విద్యా విహీనుడను, I don't have education, నేను అల్పుడను I'm a mean అని అనేక మంది భావిస్తుంటారు. Many feel so. ఆ విధంగా భావించకూడదు. You should never consider like that. మనము అనేక విధములుగా కూడా కొన్ని మిషన్లు అంతా చూస్తున్నాము. We see so many machines. రాకెట్స్ అంతా చూస్తున్నాము. We see rockets. ఈ రాకెట్స్ లోపల అనేక పిన్స్, స్క్రూస్, బోల్ట్స్, నట్స్ ఇవన్నీ ఉంటుంటాయి. In these rockets there are so many screws, nuts and bolts. ఈ రాకెట్స్ లో ఉన్నటువంటిది ఏ యొక్క వస్తువు ప్రధానమైనటువంటిది, ఏ యొక్క పార్ట్ ప్రధానమైనటువంటిది, Which part is important in this rocket? ఎవరు నిర్ణయించడానికి వీలు కాదు. Nobody can decide. ప్రతి స్క్రూ ఇంపార్టెంటే, Every screw is important. ప్రతి బోల్ట్ కూడాను ప్రధానమైనటువంటిదే, Every bolt ప్రతి is నట్ కూడాను ప్రధానమైనటువంటిదే, Every nut is ప్రతి స్క్రూ important. కూడాను ప్రధానమైనటువంటిదే. Every screw is important. ఇంత పెద్ద రాకెట్ లోపల చిన్న పిన్ను పోతే ఏమి నష్టం అంటే అంతా భస్మం అయిపోతుంది. In such a big rocket, when small pin is gone, the whole thing will put down to ashes. కనుకనే ఈ విశ్వమైనటువంటి విరాట స్వరూపం లోపల ఒక్కొక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క పిన్ను, బోల్ట్స్, నట్స్, స్క్రూస్. In this cosmic form of God, in this universe, everyone is a screw or a bolt or a nut. కనుక ఎవరెవరి స్థానంలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. Basing on our position, the place, each one అప్పుడే has to ఈ discharge the విశ్వమైనటువంటి duty. యొక్క మిషను చక్కగా జరుగుతూ ఉంటుండాలి, ప్రశాంతిని చేకూరుస్తుంది. Then this universe, which is a machine, will run softly and well. విశ్వశాంతిని కోరి మనం ఈ యొక్క పనిని మనం ప్రారంభించాలి. We should work for universal peace. విశ్వశాంతియే వ్యక్తి శాంతి. The peace in the universe ensures the peace in the individual. వ్యక్తి శాంతియే విశ్వశాంతిగా భావించరాదు. The individual peace, we should never make it విశ్వశాంతి వ్యక్తి universal. శాంతి. It is the universal peace that is the individual peace. ఎందుకనగా విశ్వంలో నీవు ఒక్కడు. Because you are a part in the universe. ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం విశ్వసించాలి. That kind of equanimity you should have. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ఏదో గొప్పగా మనము పుట్టిన పండుగలని, పర్వదినములని మనం అనేక విధములుగా వేడుకలు చేసుకుంటున్నాము. We perform so many functions, the birthdays and festivals. ఈ వేడుకలు కాదు మనకు ప్రధానము. The festivals are not that మనకు important. వేషములు కాదు ప్రధానము. వేషములు కాదు It's not ప్రధానం. the dress that's important. భాషలు కాదు ప్రధానం. Not the language that's important. భావము ప్రధానం. The feeling is important. ఈ భావశుద్ధి లేకుండా ఆగినపోతే జ్ఞాన సిద్ధి కూడా మనకు లభ్యం కాదు. Without purity of the heart, you cannot have fulfillment of wisdom. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మీరు తగినటువంటి చర్యలు గావించండి. To purify the heart, you do actions. అందరినీ ప్రేమించండి. You love everybody. అయితే ఈ ప్రేమ ఎందుకును స్వార్థమైనటువంటిదిగా రూపొందింప చేయకూడదు. You should never make this love selfish. అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటిగా విశ్వసించండి. God is present in everyone, which is one and the same. నిరంతరం కూడాను సమాజ సేవలో పాల్గొనాలి. You participate in social service. గ్రామ సేవనే రామసేవ అని చెప్పాను. The rural service is Rama Seva. ఈ గ్రామ సేవ చేసినప్పుడే అదే రామసేవగా మారుతుంది. The rural service will transform into Rama కేవలం Seva. ఒక రామ మందిరం నిర్మించాలని చెప్పి అనుకోవటం చాలా పొరపాటు. It's a mistaken idea if you want to construct the ఇంత mandir for గొప్ప Rama. విశాలమైనటువంటి భారతదేశంలో ఏదో ఒక చోట రామ మందిరం నిర్మించుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? In this vast Bharat, by constructing a single temple for Rama at one ప్రతి place, ఒక్కరి what is హృదయం the కూడా use? రామ మందిరంగా మార్చుకోవాలి. The heart of every individual is Rama's temple. మన భారతదేశమే రామరాజ్యంగా విశ్వసించాలి. The entire Bharat is Ramarajya. రామరాజ్యం అనగా ఏమిటి? What do you mean by Ramarajya? రామరాజ్యం అనగా ప్రత్యేకించినటువంటి ఒక ప్రత్యేక ధర్మం కాదు. Ramarajya is not a special path. ఆలోచన, The thought, నడత, the behavior, గుణము, and the virtue. ఈ మూడింటి యొక్క సమ్మిళితమే రామరాజ్యం. The combination of these three is Ramarajya. అదే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. That is the unity, the harmony of the thought, word and deed. ఈనాడు యూనిటీ లేదు, There is no unity ఈనాడు today. ప్యూరిటీ లేదు, There is no purity today. డివినిటీ లేదు. There is no divinity. ఓన్లీ కమ్యూనిటీని పెట్టుకొని అల్లాడుతున్నారు. We bother ourselves only with this community. ఇది కాదు మన యొక్క ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం. This is not the main path of humanity. ఈ విధంగా కూడాను మనం కొంత విభాగం చేసినప్పుడు మన మానవత్వానికే ఒక అపకారం చేసిన వారం అవుతాం.
When we divide ourselves like that, we'll be hurting the entire human race. మన మానవత్వాన్ని పెంచుకోవాలంటే తగినటువంటి ఐక్యతను పెంచుకోవాలి. To develop the human quality, we should improve the unity. మన